నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విశాఖ మహా విషాదం భోపాల్ విషవాయు ఘటనను గుర్తుకు తెస్తోంది. దేశంలోని రసాయన పరిశ్రమలు ఎంతవరకు భద్రమన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. మన స్థూల దేశోత్పత్తిలో రసాయన పరిశ్రమల వాటా 3% ఉంది. అందులో పెట్రోకెమికల్స్, ఎరువులు, పెయింట్లు, క్రిమి సంహారకాలు, బల్క్ డ్రగ్స్, ఔషధాలు ఇలా పలు రూపాల్లో రసాయన పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. గత 3 ఏళ్లుగా రసాయన పరిశ్రమలో నెలకు సగటున 4 భారీ ప్రమాదాలు జరుగుతున్న తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో దేశంలో రసాయన పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మనం ఏ విధంగా మేల్కోవాలి, విశాఖ విషాద ఘటన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు గారు, విశ్రాంత రసాయన శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రసన్న కుమార్ గారు, విశాఖ స్టెరైన్ గ్యాస్ లీక్ ఘటన విషాదాన్ని మిగిల్చింది. తాజాగా తమిళనాడులో బాయిలర్ పేలుడు, ఛత్తీస్గఢ్లో కాగిత పరిశ్రమలో విషవాయువు లాంటివి రావటం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని రసాయన పరిశ్రమలు ఎంతవరకు భద్రం అంటారు? రసాయన పరిశ్రమలో ఉండే ప్రక్రియ, స్టోరేజ్ దగ్గర నుంచి ముడి సరుకు నిల్వ చేసే దగ్గర నుంచి ప్రాసెస్ చేసే సమయంలో విడుదలయ్యే వ్యర్థ వాయువులు, వ్యర్థ జలాలు, అలాగే ప్రాసెస్ చేసిన తర్వాత ప్రోడక్ట్గా తీసుకొచ్చి బయట స్టోర్ చేసినప్పుడు, దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసినప్పుడు, ట్రాన్స్పోర్టేషన్, యూసేజ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్పోజల్, ఈ ప్రతి స్టేజ్లోనూ రసాయన పదార్థాలు కేర్ఫుల్గా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినవి. అందులో రసాయన పదార్థాల్లో హజార్డస్ కెమికల్స్, హజార్డస్ మెటీరియల్ అని ఇంకొక కేటగిరీ ఉన్నాయి. ఆ హజార్డస్ మెటీరియల్ని హ్యాండ్లింగ్ చేయడానికి సపరేట్గా రూల్స్ ఉన్నాయి. రసాయన పదార్థాలు హ్యాండ్లింగ్ చేయడానికి రూల్స్ సపరేట్గా ఉన్నాయి. వాటి వ్యర్థాలని హ్యాండిల్ చేయడానికి సపరేట్గా రూల్స్ ఉన్నాయి. ఈ ప్రతి రూల్ని ప్రతి పరిశ్రమ పాటించాలని చెప్పి 3 రూట్స్లో దీన్ని మనం ప్రయత్నం చేస్తుంటాం. ఒకటి ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్స్పెక్టరేట్ వాళ్ళు చూస్తూ ఉంటారు, సేఫ్టీ సిస్టమ్ వైపు నుంచి చూస్తూ ఉంటారు. పరిశ్రమ పని చేస్తున్నప్పుడు వ్యర్థ వాయువులు, వ్యర్థ జలాలు బయటికి వస్తే, చెత్త, ఎలాంటి చెత్త వస్తుందో వాటి మీద ఫోకస్ చేసేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇట్లా వీళ్ళు 2 ఏళ్లకో 3 ఏళ్లకో వ్యర్థాన్ని హాని కలిగించే ప్రమాణాన్ని బట్టి వాటిని రెడ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, 3 రకాల కేటగిరీస్లో తక్కువ పొల్యూషన్ క్రియేట్ ఏవైతే గ్రీన్ కేటగిరీ, కొంచెం మామూలుగా అయితే ఆరెంజ్, చాలా ఎక్కువ అయితే రెడ్ కేటగిరీ, ఇట్లా కేటగిరీస్గా చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి లైసెన్స్లు ఇస్తారు. లైసెన్స్ని కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అంటారు. ఈ లైసెన్స్లో కండిషన్స్ పెడతారు. ఎలా మీరు పరిశ్రమని స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలి, పరిశ్రమ రన్ చేయాలంటే ఎలా చేయాలని. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసే పని. అయితే సేఫ్టీ ప్రమాణాలని సరిగ్గా పాటిస్తున్నారా లేదా, అక్కడ ఫ్యాక్టరీలో పరిస్థితి, వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసేది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్, బాయిలర్స్ ఇన్స్పెక్టర్, వీళ్ళంతా వాళ్ళు పోయి అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు కూడా చెక్ చేస్తారు. అయితే మామూలుగా వీటన్నిటికీ ప్రమాణాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ నిర్దేశించిన పద్ధతిలో వాటన్నిటిని నడపడానికి వాళ్ళకి సపరేట్గా రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళకి టైలర్ మేడ్, అంటే ఆ పర్టికులర్ పరిశ్రమకి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. ఇవన్నీ ఆర్డర్స్ ఇవ్వడము, పేపర్ మీద జరగడం, ఇవన్నీ ఇలా జరుగుతాయి. అయితే యాక్చువల్ ప్రాక్టీస్లో ఎట్లాగైతే ప్రతి పర్సన్కి ఒక పోలీస్ని పెట్టి వాళ్ళ ప్రవర్తనని మనం నిర్దేశించి, ఆదేశించి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం పర్యవేక్షించలేము, అలాగే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది 24 గంటలు వాళ్ళని పరిశీలన చేయడం అసాధ్యం, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోతే, వాళ్ళైనా తప్పు చేస్తే వాళ్ళ దాంట్లోంచి వచ్చే ప్రమాదంతో వాళ్ళకు కూడా నష్టమే. పరిశ్రమ మూతపడుతుంది, కార్మికులు దాంట్లో పనిచేయడానికి రారు, అక్కడ ఉండే వ్యర్థ పదార్థాలని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మూతేస్తారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక పరిశ్రమ మూతవుతుంది. ఈ పరిశ్రమ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అంటే షేర్ హోల్డర్స్ షేర్ వాల్యూ పడిపోతుంది.
అట్లాగే ప్రమోటర్స్కి ప్రాఫిట్ లెవెల్స్ తగ్గుతాయి, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్లో వాళ్ళు తీసుకోరు. ఇలా రకరకాల సోషల్ కంట్రోల్స్ వాళ్ళ మీద ఉన్నాయి. అది కాకుండా ఈచ్ ఏరియాకి బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, కెమికల్స్, ఇట్లా రకరకాల అసోసియేషన్స్, కౌన్సిల్స్ ఉన్నాయి, ఫార్మా కౌన్సిల్. ఇట్లా ఏ కౌన్సిల్ ఆ కౌన్సిల్ వాళ్ళ ప్రవర్తనని ఇంటర్నల్గా నియంత్రించడానికే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వీయ పర్యవేక్షణలో వాళ్ళు పనిచేస్తారు. ఎవ్రీ ఫ్యాక్టరీలో సేఫ్టీ ఇన్ఛార్జ్ ఉంటారు, అట్లాగే పర్యావరణ పరిస్థితిని, పర్యావరణ పర్ఫార్మెన్స్ ఎట్లా చెక్ చేయడానికి వాళ్ళకి దానికి సరిపోయిన ఆఫీసర్స్ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా కొన్ని పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి కెపాసిటీస్ ఉంటాయి. అందరికీ అన్ని పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీస్ ఉండకపోవచ్చు. ఇంకోటి, కొన్ని పరిస్థితుల్ని వాళ్ళు ఊహించలేకపోవచ్చు. వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో కానీ అలాంటి పరిస్థితిని వాళ్ళు ఎప్పుడు హ్యాండిల్ చేసి ఉండకపోవచ్చు. ఇట్లాంటివి హ్యాండిల్ చేయడానికి వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తుంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఘటన తీసుకుంటే అది బియాండ్ ద ఫ్యాక్టరీ వెళ్ళింది, వాళ్ళు ఊహించని లెవెల్కి వెళ్ళింది. అయితే తుప్పు పట్టింది, 40 రోజులు అయింది కాబట్టి ఇట్లాంటి జరిగింది, ఇది మేము ఊహించలేదు అనేవన్నీ ఫ్యాక్టరీ వైపు నుంచి రావచ్చు. కానీ మనుషులుగా మనం, సమాజంగా, ఒక సివిలైజ్డ్ సొసైటీగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ప్రతి వాళ్ళు ప్రతిసారి నీతిమంతంగా ఉండాలి, ప్రతిసారి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మన మనసులో ఉంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ కూడా అట్లా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, విజయవాడతో పాటు హైదరాబాద్ లో కూడా చాలా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ రసాయన పరిశ్రమలో భద్రత మాట ఏంటి? ఇప్పుడు ప్రతి రసాయన పరిశ్రమ, ప్రతి బల్క్ డ్రగ్ ఫార్మస్యూటికల్ పరిశ్రమ త్రిబుల్ కేర్ఫుల్, అంటే 3 times కేర్ఫుల్, అంటే ఇంకొక లేయర్ ఆఫ్ కేర్ఫుల్నెస్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాలు సరిపోవు. ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు, దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో రసాయన పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ విషాద ఘటనతో దేశంలోని రసాయన పరిశ్రమలు అన్నీ కూడా ఎంతవరకు భద్రమన్న ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతూ ఉంది. ఇటువంటి సమయంలో మన పరిశ్రమలన్నీ కూడా ఏ మేరకు ప్రమాణాలు పాటిస్తాయని భావించవచ్చు? ఇప్పుడు ఇలా నెలకి, ఒక నెలలో 4 యావరేజ్న ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే మనం ప్రమాణాలు సరిగా పాటించినట్లే కనపడుతుంది. నిజానికి అసలు ప్రమాణాలు పాటించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఎప్పుడు కూడా ఒక రసాయన పరిశ్రమ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఒక ఫెర్టిలైజర్ కంపెనీ కానివ్వండి, ప్రతి దానిలో కూడా మనం వాడే కెమికల్స్ ఏమిటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే తీసుకున్నాం, పాలిమర్ కంపెనీలో స్టిరీన్ వాడుతున్నారు. ఈ స్టిరీన్ యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఎంతవరకు సేఫ్గా ఉంటుంది, దీన్ని పొరపాటున మనము ఎక్కడైనా ఓపెన్ చేసినట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ స్థాపించిన వాళ్ళకి అవగాహన ఉండాలి. లేదా వాళ్ళకి అవగాహన ఉన్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. దానితో పాటు ఇక్కడ ఎంప్లాయీస్, సరైన టెక్నికల్ పర్సన్స్, అరే ఈ కాంపౌండ్ నేను ఇట్లా పెట్టితేనే జాగ్రత్తగా ఉంటుంది, ఏమాత్రం ఇది పలానా పైప్లో పంపొచ్చా, రబ్బర్ పైప్లో పంపొచ్చా, లేకపోతే మెటాలిక్ పైప్లో పంపాలా, దానిలో పంపితే ఏం చర్య జరుగుతుంది, దీనిలో పంపితే ఏం చర్య జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా అతనికి సరైన అవగాహన ఉండాలి. పలానా పైపు ఎంతకాలం విత్స్టాండ్ అవుతుంది, ఇది ఈ కెమికల్తో ఏమైనా చర్య జరుపుతుందా, జరిపితే నేను ఎన్ని రోజుల వరకు ఈ మెటీరియల్స్ను వాడగలుగుతాను, ఇలాంటి అవగాహన అక్కడ టెక్నికల్ పీపుల్కి మాత్రం పూర్తిగా ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే టెక్నికల్ పీపుల్ ఏమో తక్కువ ఉంటున్నారు ఫ్యాక్టరీస్లో, నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకు ఉండే అసిస్టెంట్స్ ఎక్కువైపోతున్నారు. జనరల్గా కొన్నిసార్లు ఈ టెక్నికల్ పీపుల్ అశ్రద్ధ చేయడంతో నాన్ టెక్నికల్ పీపుల్కి పని అప్పజేయటంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం డెఫినెట్గా ఈ ఇండస్ట్రీస్లో జరుగుతూ ఉన్నది. స్టెరీనే తీసుకుంటే నిజంగా అది ప్రపంచమే విస్తుపోయే విషయం. స్టెరీన్ లీక్ అవడం మూలాన ఇంతమంది చనిపోవటం ఏంటి అంటే ఎంత కేర్లెస్గా ఉన్నాం మనం అనే విషయం. ఎందుకంటే స్టెరీన్ మన అట్మాస్ఫియర్లో కూడా ఉంది. దాదాపు 0.3 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఎయిర్లో మనకి ఇప్పుడు కూడా ఉంటుంది. అంటే మనం అందరం ఎంతో కొంత ఎక్స్పోజ్ అయి ఉంటున్నాం. ఇలా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి మనం దానికి కొంచెం ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అట్లా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ స్టెరీన్ ఇండస్ట్రీలో వాడేప్పుడు దీన్ని ఇంత టైం మనిషి ఎక్స్పోజ్ అయితే, ఈ లెవెల్లో ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, తర్వాత ఈ లెవెల్లో ఎక్స్పోజ్ అయితే ఎంత అవుతుంది, ఆ విధంగా దాని యొక్క సాంద్రత లేకపోతే గాఢత మీద ఆధారపడి థరో స్టడీ చేసి లిటరేచర్ మనకి ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. ఆ స్టెరీన్ని ఆ లిటరేచర్ ఆధారంతో మనం వాడుకోవాలి.
అలా వాడుకోవటం జరగనప్పుడే ఇలాంటి ఇబ్బందులు మనకు ప్రకృతిలో వస్తాయి. కేవలం మానవ తప్పిదాల మూలానే ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రసన్న కుమార్ గారు, గత 3 ఏళ్లుగా రసాయన పరిశ్రమల్లో సగటున నెలకు 4 భారీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి? ప్రతి ఎక్విప్మెంట్కి, ప్రతి పైప్ లైన్కి, ప్రతి స్టోరేజ్ ఫెసిలిటీకి ప్రమాణాలు ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. వాటికి ఒక టైం టేబుల్ ఉంటుంది, దాన్ని రిపేర్ చేయడానికో లేకపోతే దాని మెయింటెనెన్స్ వర్క్ చేయడానికో. ఆ మెయింటెనెన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాసెస్ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రిపరేషన్స్, కొన్ని వర్క్స్ కంప్లీట్గా స్టాప్ చేయాల్సి వస్తుంది. కొన్ని మెయింటెనెన్స్కి ఎక్కువ టైం పడుతుంది, కొన్ని మెయింటెనెన్స్కి తక్కువ టైం పడుతుంది. కొన్ని కాన్సిక్యూటివ్గా ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సినవి ఉంటాయి. సో ఈ మెయింటెనెన్స్, పీరియాడిసిటీ ఆఫ్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేయకపోవడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఏం చేస్తారంటే 5 రోజులకు ఒకసారి చేయాలి అన్నది 10 రోజులకు ఒకసారి చేస్తారు. అంటే ఆ పీరియాడిసిటీని యాక్చువల్గా ఫాలో కారు. రోజు చేయాలి అన్నది 2 రోజులకు ఒకసారి చేస్తారు, లేదా 3 రోజులకు ఒకసారి చేస్తారు. ఎందుకంటే ఆ చేసిన సమయంలో కొన్నిసార్లు ప్రాసెస్ని స్టాప్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ స్టాప్ చేయాల్సి వస్తుంది. విశాఖపట్నం కేసులో జరిగింది ఏంటి? 40 రోజులు క్లోజ్ చేసిన కాంటెక్స్ట్ ఉంది. 40 రోజులు కాంటెక్స్ట్ క్లోజ్ చేసినప్పుడు ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి, ఎక్కడ ఇట్లాంటి అవకాశాలు, తప్పులు జరిగే అవకాశం ఉందనేది ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం డబ్లీ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అది లేదు. అంటే విశాఖపట్నం కేసు ఒక యాక్సిడెంట్ కేసు, అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కేసు అనుకున్నా. కాంటెక్స్ట్లో కేసులో మీరు చెప్పేది ఎవ్రీ మంత్ 4 అవుతున్నాయి అంటే బేసిక్గా సేఫ్టీ యాజ్ ఎ కల్చర్ మన దగ్గర లేదు. హెల్మెట్ పెట్టుకో అంటే పోలీస్ వాడి కోసం హెల్మెట్ పెట్టుకుంటాం, కానీ మన కోసం మనం హెల్మెట్ పెట్టుకోం. ప్రతి ఫ్యాక్టరీకి ఒక సేఫ్టీ కౌన్సిల్, ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు. అంటే ఆయన పని సేఫ్టీ ఒకటే కాకపోవచ్చు, ఒక 10 పనులు ఉంటాయి. ఆ 10 పనుల్లో సేఫ్టీ కూడా ఒక పని పెడతారు. అయితే ఆయన సేఫ్టీ అనగానే అందరూ నోరు మూసుకుంటారు, అందరూ అసలు వినరు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. సేఫ్టీ గురించి కానీ, పర్యావరణం గురించి కానీ, సేఫ్టీ గురించి కానీ, ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్టీ విషయాలు మాట్లాడు. కొంతమంది ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఒకరికే ఉంటుంది పేరు. ఆయన పనులు అన్ని పనులతో పాటు ఇది కూడా ఉంటుంది, లేదా ఆయనకి HR పనులతో పాటు దీన్ని కలుపుతారు. సో అంటే తక్కువ విలువ ఇస్తాం మనం సేఫ్టీకి. అంటే హ్యూమన్ లైఫ్కి కానీ, ఒక ప్రాసెస్లో నుంచి వచ్చే హెల్త్ ఇంపాక్ట్ కానీ మనం తక్కువ వాల్యూ ఇస్తాం. ఇది తప్పకుండా దీంట్లో కల్చరల్ చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. కెమికల్ కానీ ఎట్లాంటి ఇండస్ట్రీస్ వేర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అన్ యాక్సిడెంట్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది పబ్లిక్, డిజాస్టర్కి దారితీసే ప్లేస్లు అన్నిట్లోనూ వాళ్ళు ఒక డ్రిల్ చేయాలి. ఆ డ్రిల్ చేసినప్పుడు చిత్తశుద్ధి కూడా ఉండాలి. డ్రిల్ అంటే డ్రిల్ లాగానే మనం చెయ్యి ఎత్తు అంటే చెయ్యి ఎత్తి, చెయ్యి దింపు అంటే చెయ్యి దింపినట్టు కాకుండా, చెయ్యి ఎత్తు అన్నప్పుడు మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి, ఫోకస్ చేయగలగాలి. దట్ ఇంపాక్ట్ఫుల్ పార్టిసిపేషన్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంది. ఈ రసాయన పరిశ్రమలు, బల్క్ డ్రగ్ పరిశ్రమలు, ఫార్మాసిటికల్ పరిశ్రమలు ఎక్కడైతే హజార్డస్ మెటీరియల్ని హ్యాండిల్ చేస్తారో ఆ ప్రతి చోట కూడా ఆపరేషన్ హజార్డస్ ఉన్నా, మెటీరియల్ హజార్డస్ ఉన్నా అక్కడ డెఫినెట్లీ సేఫ్టీ ప్రమాణాలు పెంచాలి, భద్రతా ప్రమాణాలు పెంచాలి. ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం రొటీన్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, జనావాసాలలో ఉన్నటువంటి రసాయన పరిశ్రమలను మూసివేయాలని ఎప్పటి నుంచో కూడా ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వాలని. అయినా సరే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఒక్కోసారి జనావాసాల్లో ఫ్యాక్టరీలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సమయాల్లో ఫ్యాక్టరీల దగ్గరికి జనావాసాలు వెళ్ళిపోతుంది. ఏది జరిగినప్పటికీ కూడా తప్పిదం మన ప్రభుత్వాలది, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన మనం. కాబట్టి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఇది ఇండస్ట్రియల్ ఏరియా అన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా అనేసరికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి వాటికి దగ్గరలో ఉంటే మనకి వీలవుతుంది. కాబట్టి మనం ఇల్లు కట్టుకుందాం అనే ప్రయత్నంలో మనుషులు ఉంటారు. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఎట్లా కూడా ఫైనల్గా ఒక రూపానికి తెచ్చేసి ఇల్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి తర్వాత కొన్ని ప్రమాణాలు లేకుండా ఉన్నప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. అవి లీగలైజ్ అయిపోతూ జరుగుతూ వస్తున్న విషయాలు. దీనిలో ప్రభుత్వాలు కనుక కేర్ఫుల్గా లేకపోయినట్టయితే, ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫ్యాక్టరీయే తీసుకుందాం. ఇది ఇండిపెండెంట్గా దూరంగా ఉన్నదట ఒకప్పుడు. హిందుస్థాన్ పాలిమర్స్ పేరు మీద ఉన్నప్పుడు చాలా దూరంగా ఉంది. నెమ్మదిగా ఈ కాలనీలు వెళ్ళిపోయి దానికి ఫెన్స్, దాని కాంపౌండ్ వాళ్ళ పక్కనే వచ్చేసినాయి. మరి ఇది ఎవరి తప్పిదం అంటాము అంటే ప్రభుత్వాల ఇంటర్ఫియరెన్స్ ఉండటం మూలాన చివరికి వీళ్ళు ప్రజలు చేస్తున్న ఆశావహ పనుల్లో కూడా దీనిని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ నివాసాలు వాటికి దగ్గరలో ఉంటే ఉపయోగపడుతుందని ఎంతసేపటికి కూడా సేఫ్టీ మెజర్స్ విషయంలో
అరే ఇట్లా చేస్తే మనకి భవిష్యత్తులో నష్టం వస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఇలాంటి పనులు మనం చేయొద్దు, వీటికి దూరంగా, ఫ్యాక్టరీలు అనేవి దూరంగానే ఉండాలి, అవసరమైతే మనం ఇంకొక అరగంట ప్రయాణం చేసి దాని దగ్గరికి చేరాలి అనే ఆలోచన ధోరణి మనుషుల్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఇబ్బందులు మనకు రాకుండా ఉంటాయి. రసాయన పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు కానీ నిబంధనలు కానీ ఇవి ఇంకెంత కఠినంగా ఉండాలి అంటారు? అదేవిధంగా పౌరుల ప్రాణాలకు కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ కల్పించాలంటారు? ఉన్న చట్టాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లే అనిపిస్తాయి, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్లో డైల్యూట్ చేసి మనల్ని చాలా ఇబ్బందుల పాలు, ప్రభుత్వాలు అని చెప్పండి, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళని చెప్పండి, మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఉన్న రూల్స్ను సరిగా ఇంప్లిమెంట్ చేస్తే, ఇవాళ ఉన్న రూల్స్ చాలా పకడ్బందీగానే ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తే నేను మోర్ దాన్ ఎనఫ్ అని, మనలో నిజాయితీ మాత్రం ఉండాలి అనే విషయం నేను చెప్పగలను. ప్రసన్న కుమార్ గారు, భోపాల్ ఘటనను గుర్తు చేస్తున్న విశాఖ విషాదం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? ఇండస్ట్రీస్కి జోనేషన్లో ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా, సైలెంట్ ఏరియా అని 4 రకాల ఏరియాస్ మనం పర్యావరణ పరంగా చెప్పుకుంటాం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా. ఇప్పుడు పరిశ్రమకి ఇది బౌండరీ లైన్, పారిశ్రామిక ప్రాంతం అంటే ఈ బౌండరీ లైన్ పక్కది ఏంటి? బౌండరీ లైన్ పక్కది రెసిడెన్షియల్ ఏరియానా? సో ఈ బౌండరీ లైన్ పక్కది రెసిడెన్షియల్ ఏరియానే అనుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు బౌండరీ లైన్ ఇక్కడ దాకానే ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పావు కదా. సో మనకి ప్రతి ఏరియాకి మనం బైఫర్కేట్ చేసినప్పుడు ఈ పక్కన బఫర్ జోన్ అనేది ఉండాలి. ఈ బఫర్ జోన్ ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? ఇది ఇండస్ట్రియల్ ఏరియాగా ఎవరైతే నిర్దేశించారో వాళ్ళే ఈ బఫర్ జోన్ కూడా ఇవ్వాలి. సో ఈ బఫర్ జోన్ అనే కాన్సెప్టే మనకి లేనప్పుడు వాళ్ళు గోడకు వచ్చి ఇల్లు కట్టుకున్నారు, అవును గోడకు వచ్చి ఇల్లు కట్టుకుంటారు, తప్పు కాదు వాడిది, నువ్వు అక్కడ చెప్పలే కదా అది బఫర్ జోన్ అని చెప్పి. 3 గ్రామాలలో కూడా దీని ఇంపాక్ట్ అయింది అంటే 3 గ్రామాల స్థలాన్ని కొనుక్కుని వీడి ఇండస్ట్రీని కట్టగలుగుతాడా? 3 గ్రామాల స్థలాన్ని వీళ్ళకి కేటాయించి ఈ ఇండస్ట్రీని నడిపించడానికి మనం పర్మిషన్ ఇవ్వగలుగుతామా అనేది ఆలోచించుకుని ఆ పరిశ్రమకి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ ప్రజెంట్ ఇన్స్టెంట్ కేసులో. ఇంకోటి ఏంటంటే ఎంత మేరకు వాళ్ళ కాలుష్యం వస్తుంది అంటే దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేయగలుగుతారు. యాక్సిడెంట్ని దృష్టిలో ఉంచుకుని మ్యాక్సిమం పాసిబుల్ అంటే హై టైడ్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసినట్టుగా కోస్టల్ ఏరియాలో ఊహించనంత పెద్ద యాక్సిడెంట్ అయితే దాని ఇంపాక్ట్ ఎంత దూరం వరకు వెళ్తుందో అంత దూరం వరకు మనం రెసిడెన్షియల్ ఏరియాని మనం రానివ్వకుండా మన దేశంలో చేయలేం. సో మన దేశంలో చేయాలి అంటే ఏం చేయగలుగుతామంటే ప్రాసెస్ని రెగ్యులర్గా కంటిన్యూస్గా మానిటర్ చేసే పనే చేయగలుగుతాం, నెంబర్ 1. నెంబర్ 2, ఏ ప్రాసెస్ అయితే హజార్డస్ అవుతున్నాయో వాటిని నాన్ హజార్డస్లోకి ఆ ప్రాసెస్ని మార్చుకుంటూ ఆ మెటీరియల్ని మార్చుకుంటూ, ఎందుకంటే ప్రతి మెటీరియల్కి హానికరం అయ్యే దగ్గర నుంచి తక్కువ హాని అయ్యే పరిస్థితికి తీసుకురావడం అనేది వేస్ట్ మినిమైజేషన్లో ఒక పార్ట్, అది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్. సో అట్లా మార్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతవరకు మనం బఫర్ జోన్ని క్రియేట్ ఎప్పుడు చేయగలుగుతాము అంటే ఇండస్ట్రియల్ ఏరియాగా ఒక ఏరియాని మనం డిజిగ్నేట్ చేస్తే ఆ ఏరియాకి చుట్టూ బఫర్ జోన్ క్రియేట్ చేయగలుగుతాం, అంతేగాని ప్రతి పరిశ్రమకి బఫర్ జోన్ క్రియేట్ చేయడం అనేది అసాధ్యం. ఆ ఇండస్ట్రియల్ ఏరియా కింద మనం డిజిగ్నేట్ చేసిన ఏరియాలో అయితే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎట్లాంటి ఫ్యాక్టరీస్, ఒక్కొక్క ఏరియాలో ఒక్క టైప్ ఆఫ్ ఫ్యాక్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకుందాం, విశాఖపట్నంలో ఎయిర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ పెట్టకూడదు అని ఇంతకుముందు ప్రతి పర్యావరణ నివేదిక చెప్తూ వచ్చింది. ఎందుకని? విశాఖపట్నం ఇట్లా బౌల్ లాగా ఉంటుంది, లోపలికి వచ్చిన తర్వాత లేదా లోపల పుట్టిన ఏదైనా హజార్డస్ వాయువు, ఏదైనా గాలి, హానికరమైన గాలి బయటకు వచ్చిన కలుషిత గాలి ఈ బౌల్ లోపల నుంచి బయటకు వెళ్ళదు, ఇక్కడికి వచ్చి లోపల ఉండిపోతుంది. అంటే ఇక్కడ గాలి స్తబ్దంగా ఉంటుంది, కొండల మధ్యలో ఉంది, బయటికి వెళ్ళిపోదు. అంటే ఏదైనా ఎయిర్ పొల్యూటెంట్ విస్తరించే అవకాశం ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, విస్తరించే అవకాశం లేనప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి విశాఖపట్నంలో ఇన్వర్షన్ కరెంట్స్ ఉంటాయి, అంటే బరువైన ఈ పొల్యూటెంట్ గాలి కిందికే వస్తుంది కానీ బయటికి వెదజల్లిపోయే అవకాశం లేదు. 3, హ్యూమిడ్ ప్రాంతం. 4, అది సీషోర్కి దగ్గరలో ఉంది. కాబట్టి ఎయిర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీకి విశాఖపట్నం ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్. ఎక్కడైతే డ్రై ఎయిర్, ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఉందో అక్కడ ఎయిర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ వచ్చిందంటే డిస్పర్సల్ అయ్యి చెప్పి డైల్యూషన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది. సీషోర్ ప్రాంతంలో మనకి వాటర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని మాత్రం కొంతవరకు అలౌ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రమాణాలకి అనుగుణంగా వాళ్ళ ఫ్యాక్టరీలని ఖచ్చితంగా వాళ్ళు రన్ చేస్తాము అనే ప్రామిస్ బేస్ మీద, అనే నమ్మకం బేస్ మీద వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తుంటే దాన్ని కట్టడి చేయడానికి టాస్క్ ఫోర్స్లు, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు పోయి చెక్ చేస్తారు. చెక్ చేసే వాళ్ళలో ఉండే అలసత్వం ఉండే అవకాశం ఉంది కాబట్టి టాస్క్ ఫోర్స్లు పెడతారు. ఏదైనా స్పెషల్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి.
ఎవరికి వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడం చేయకపోతే మనం ఈ పరిశ్రమలు కానీ ఎకానమీని కానీ ఇలా రన్ చేయలేం. సో వాట్ వీ రిక్వైర్ ఇస్ ఇంటర్నల్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇండస్ట్రీ ఫిక్కీ వాళ్ళు, సిఐఐ వాళ్ళు, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు ఇంటర్నల్గా ఎట్లయితే డాక్టర్స్ వాళ్ళ డాక్టర్స్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కంట్రోల్ చేస్తుందో, బార్ కౌన్సిల్ లాయర్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తుందో, అట్లా ప్రొఫెషన్స్ విచ్ ఆర్ హ్యాండ్లింగ్ కెమికల్స్ దే షుడ్ హ్యావ్ సెల్ఫ్ రెగ్యులేషన్. దాన్ని సెల్ఫ్ రెగ్యులేట్ అయిన తర్వాత మనం రెగ్యులేట్ చేయడానికి వీలుంటుంది. సో వాట్ వీ రిక్వైర్ ఇస్ ఇంటర్నల్ సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇస్ ఎసెన్షియల్. అది చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికి ప్రతి యాక్సిడెంట్ టైంలో ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు, అంటే యాక్సిడెంట్ అయిన ఇండస్ట్రీయే కాదు, మొత్తం ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు డబుల్ టైం వాళ్ళు చెక్ చేసుకోవాలి. ప్రతిసారి ఒక సైరన్ వచ్చిందంటే నాట్ ఫర్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ, విశాఖపట్నం ఒకటే కాదు, వేరే ఏ ప్రాంతంలో, గుజరాత్లో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉంటే ఆ పరిశ్రమ, ప్రతి పరిశ్రమ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ సేఫ్టీ అండ్ ఇంప్రూవ్ దేర్ సేఫ్టీ ప్రాక్టీసెస్ అండ్ పర్ఫార్మెన్స్. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, 2012 నుంచి కూడా జాతీయ రసాయన విధానం తీసుకురావడంలో జాప్యం జరుగుతూనే ఉంది. దేశంలో జరిగిన పలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుంటే దేశానికి ఎలాంటి జాతీయ రసాయన విధానం ఉండాలంటారు? గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇవాళంతా కూడా మనం అంతా కూడా ఒక విలేజ్ లాగా అయిపోయాం కాబట్టి ఇంటర్నేషనల్ విధానం ఒకటి డెవలప్ చేసినట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. సరే, ఇది అనేక దేశాలతో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మన ప్రజలకి ఇబ్బంది లేనంత వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశం మొత్తంలో కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా రకరకాలుగా విభజించి వీటన్నింటికీ కూడా జాతీయ విధానాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలా. దాన్ని ప్రతి స్టేట్కి కూడా ఇది మీరు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయండి, ఈ పరిస్థితుల్లో గనక లేకపోయినట్లయితే ఈ ఇండస్ట్రీస్ నడవడానికి వీలు లేదు అని కఠినతరమైనటువంటి రూల్స్ గనక ఫ్రేమ్ చేసి జాతీయ విధానాన్ని తయారు చేస్తేనే మనం ఒక పద్ధతిలో వెళ్ళగలుగుతాము. లేకపోతే ఎవరి దారి వాళ్ళే అయిపోతుంది. ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నిన్న చూడండి, ఈ ఫ్యాక్టరీలో ఆ షిఫ్ట్లో పనిచేస్తున్న అతను స్టీరిన్ గ్యాస్కి ఎక్స్పోజ్ అయ్యాడు, హాస్పిటల్లో ఉన్నాడు. సరే, కోలుకుని మాట్లాడుతున్నాడు ఏడుస్తూ. ఆ ఫ్యాక్టరీలో రియాక్టర్ దగ్గర పనిచేసే అతనికి కూడా తనకి ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏమిటి, అసలు ఆ స్టిరీన్ అనేది ఒకటి ఉంటుంది, దానివలన ఇలాంటి ఫలితాలు వస్తాయి, నేను దాంతో ఆపరేట్ చేస్తున్నాను అనే విషయం తనకే తెలియదు. ఏదో నాకు అయిపోతుంది అని భయపడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కనుక ఫ్యాక్టరీలు నడిపినట్లయితే ఎలాంటి విధానం లేకుండా నాన్ టెక్నికల్ పీపుల్ని ఎక్కువ పెట్టుకుని నానా సమస్యలు మనం తెచ్చుకుంటే పక్కా ప్రజలందరికీ కూడా ఇది సమస్య అయిపోతుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేవాళ్ళు ముందుగా ఎథికల్ విధానాల్లో నేను దీనివల్ల ఇన్కమ్ తెచ్చుకోవాలి, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది సొసైటీ. నా సొసైటీని నేను దుర్వినియోగపరిచి నేను సంపాదించకూడదు అనే ప్రిన్సిపల్ని కనుక వాళ్ళు ఫాలో అయినట్లయితే, ఎథికల్ బిజినెస్ మాత్రమే నేను చేస్తానని ఫాలో అయినట్లయితే ఇలాంటి ఇబ్బందులు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. తన కెమికల్స్ గురించి తనకు పూర్తి అవగాహన ఉంటుంది, తన ఎంప్లాయీస్కి పూర్తి అవగాహన ఉంటుంది, రిజల్ట్స్ కూడా డెఫినెట్గా బాగుంటాయి. వీటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ పాలసీ ఒకటి తప్పనిసరిగా రావాలి. ఈ జాప్యానికి కారణం మన పెద్దలే తెలుసుకోవాలి. ఇప్పటికైనా మేల్కొని ఇంకెన్నాళ్ళు ఇలా వదిలిపెడతాము అనే విషయాన్ని గుర్తించి దీన్ని ఒక విధానాన్ని తయారు చేసుకొచ్చినట్లయితే అన్ని స్టేట్లు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కనుక చెప్పినట్లయితే ఫలితాలు చాలా బాగుంటాయని నేను ఆశిస్తాను. విశాఖ విషాద ఘటన నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవాలి. అలాంటి మరో విషాదానికి తావు లేకుండా దేశంలోని రసాయన పరిశ్రమలు భద్రతా ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. పౌరుల ప్రాణాలకు ప్రమాదం లేని విధంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.